సో మనకి ఆ మూడవ అధ్యాయంలోకి ఎంటర్ అయినాము. ఆ చతుర్దిశం జనావంతే జనపదాంతే అని మాట్లాడుకున్నాము. ఎలాంటి దుర్గాలు ఉన్నాయి, దుర్గం అంటే ఏంటో కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎలా అది ఆ మామూలు దుర్గము అనేది ఏదైతే ఉంటుందో, కట్టేది ఏదైతే ఉంటుందో అది మనకు ముందు వర్ణించబోతున్నాడు. అలా కాకుండా జల మధ్యంలో ఉంటే మీకు అది కూడా ఉదాహరణలు ఇచ్చాను. ఔదకం అంటే జలదుర్గం అన్నమాట. లేదంటే పార్వతం, పార్వతం అంటే పర్వత ప్రాంతంలో ఉండేది. తర్వాత ఇరిణం, ఇక్కడ నిరోధక స్తంభం, ఇరిణం ధాన్వనం. ధాన్వనం అంటే అసలు ఇరిణం ఆర్ ధాన్వనం, అంటే ఎడారి అని అర్థం అనమాట. సో ఎడారి దుర్గము, అదే విధంగా వనదుర్గం. ఈ విధంగా నదీ పర్వత దుర్గం, ఇది జనపద ఆరక్ష స్థానం, ధాన్వన వనదుర్గం, అటవీ స్థానం, ఆపది అపసరోవా అని చెప్పాడు. ఇక్కడ ఏదైతే ఉందో నదీ పర్వత దుర్గం ఎందుకు అంటే జనపద ఆరక్ష స్థానం, జనపదానికి మంచి ప్రొటెక్షన్ ఉండడానికి. ఆ నదీ దుర్గం, నది ఏదైనా అంటే నది చుట్టూ నది ఉన్నప్పుడు జలదుర్గం అన్నమాట. జలదుర్గము పర్వత దుర్గము రెండు కూడా ఏమిటి అంటే దే గివ్ ప్రొటెక్షన్. ఎవరైనా కూడా వీటిని దాటుకుని రావాలి జలాన్ని అన్నప్పుడు సాధ్యం కాదు కాబట్టి ఇది ఆ జలదుర్గం ఏర్పాటు చేసుకోవచ్చును. లేదా ఇంకా పర్వత దుర్గం అంటే మనకి ఇది మామూలుగా ఈ కొండలు కోనలు లోయలు అన్నప్పుడు కొండ మార్గాలు అందరికీ తెలియవు. అందువల్ల అలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అన్న తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు, ధాన్వన వనదుర్గం, అటవీ స్థానం, ఆపది అవసరోవా. ఇక్కడ ఏమంటున్నాడు, ఎడారిలో గాని లేదా వనదుర్గం గాని అవి మామూలుగా ఎలా లేదు, అడవిలో గాని ఉండడం ఎందుకు అంటే ఆపదల్లో తప్పించుకోవడానికి. ఎందుకంటే మామూలుగా ఎడారిలో పోయి ఉండమని నేను అనట్లేదు, కానీ అక్కడ కూడా మనకి ఏదన్నా ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఎడారిలో అందరూ ప్రయాణించలేరు కాబట్టి అది కూడా జస్ట్ మనకి ఆపదల్లో తప్పించుకు పారిపోవడానికి అన్నారన్నమాట. అదే విధంగా మనకి అటవీ దుర్గం, అరణ్యాల్లో మనం ఈ ఆరావళి పర్వతాలు మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా. అరణ్యాలలో పడిపోతూ ఉంటే ఎక్కడ ఎవరున్నారో తెలియదు. తర్వాత అసలు ఇదంతా కూడా మనకు ఈ రోజుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కోవాలి అనేది మనం రాజకీయంగా కాకుండా ఆయా ఆ జాతులు, ఆయా వ్యక్తులు, ఆయా గుంపులు ఏదైతే తమ యొక్క స్థానాలు, రహస్య స్థావరాలు అంటే సరిపోతుంది, ఏర్పరచుకుంటారు అలాంటి ప్రదేశాలు అని అర్థం. అంటే ఏంటంటే ఎప్పుడైనా కూడా క్యాపిటల్ సిటీకి చాలా ప్రొటెక్షన్ ఉండాలి అనేది ఆచార్య కౌటిల్యుని యొక్క సూచన. అదే విధంగా మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి వస్తున్నాడు. కన్స్ట్రక్షన్ కి వచ్చినప్పుడు ఎన్ని రకాల డిజైన్స్ పెట్టాలి, ఎలా ఉండాలి అనేది ఇది చెప్తూనే ఉంటాడనమాట. చాలా జనపద మధ్య సముదయ స్థానం స్థానీయం నివేశయేత్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ వాస్తు ప్రదేశే లేదు, దేశానికి జనపద మధ్య వాస్తు అని చెప్పలేదు, మామూలుగా ఇక్కడ జనపద మధ్యంలో అంటే ఆ, మన హార్ట్ ఆఫ్ ద సిటీ అని మనం మాట్లాడతాం. కాబట్టి నగర కేంద్రంలో కేంద్ర బిందువుగా ఉన్నటువంటి స్థానంలో సముదయ స్థానం స్థానీయం నివేశయేత్. ఇక్కడ మనము నేను ఎందుకు ఒక నిమిషం కన్ఫ్యూజ్ అయ్యానంటే స్థానీయం అనేది ఏదైతే ఉంటుందో మళ్ళీ తర్వాత ముందు కూడా రాబోతుంది, అది ఒక హెడ్ క్వార్టర్. ఇక్కడ చెప్పింది కౌటిల్యుడిది టెక్నికల్ అని చెప్పాను కదా, టెక్నికల్ వర్డ్స్ వాడుతుంటాడు. ఎప్పటికప్పుడు దాన్ని సందర్భానుసారంగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సముదయం అంటే ఏంటంటే మనకి ప్రోడక్ట్స్ అన్నమాట. సముదయం, ఉదయం అంటే ఏమిటి, అవుట్కమ్ అంటే ఒక బెనిఫిట్. కాబట్టి సముదయ స్థానం అంటే ద ప్లేస్ ఆఫ్ సమ్ ఇన్కమ్ అట్లా అనుకోవచ్చు మనం. సముదాయం అంటే ఇన్కమ్. సో ఇన్కమ్ జనరేట్ అయ్యేది అన్నప్పుడు ఏమిటంటే ఏదైనా ఈ బిజినెస్ దాని ద్వారా తద్వారా వచ్చే స్థానం ఏదైతే ఉంటుందో ఒక కేంద్ర బిందువు, కేంద్ర స్థానం, జనపద మధ్యంలో ఒక కేంద్ర స్థానం ఏర్పరచాలి. అది కూడా అక్కడ ఎలా ఉండాలి, ఆ వాస్తుక ప్రశస్తే దేశే నదీ సంగమే హ్రదస్యవ అవిష అచ్చా, ఇక్కడ కరెక్టే, స్థానీయం అన్నది నేను అనుకునేది కరెక్టే. ఇక్కడ జనపదం అన్నప్పుడు మనం టౌన్ కింద తీసుకోకూడదు. ఇప్పుడు జనపద నివేశ అన్నాడు,
ఇక్కడ నేను ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అన్నాను, అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ అనుకోవాలన్నమాట. జనపదము అనేది వైడర్ సెన్స్ లో తీసుకోవాలి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ కింగ్డమ్ అనుకోవాలన్నమాట. వైడర్ కాన్సెప్ట్ లో మనం తీసుకోవాలి. మామూలుగా జనపదం అనే దానికి టౌన్ అని కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన ఫోర్త్ది చెప్పబోతున్నాడు కాబట్టి నేను జనపదం క్యాపిటల్ సిటీ అన్నాను. క్యాపిటల్ సిటీ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నాడో ఈ జనపద అనేది ఏదైతే ఉంటుందో అది స్టేట్ అనుకోవాలన్నమాట. స్టేట్ అంటే ఏంటి, మేబీ ఆ మనం ఇప్పుడు అంటే చిన్న చిన్న ముక్కలైనాయి కాబట్టి మనము ఆ రోజుల్లో అంగ వంగ కళింగ కాశ్మీర్ అనేవాళ్ళు కదా రాజ్యం. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నామో ఇవి ఒకప్పటి రాజ్యాలు. కాబట్టి ఇప్పుడు స్టేట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ఏంటి అంటే ఇన్ ద హార్ట్ ఆఫ్ ద స్టేట్ అన్నమాట. జనపదం అన్నప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, మోడర్న్ టర్మ్ లో తీసుకోవాలంటే జనపదం అంటే స్టేట్, అంటే ఈ ప్రజెంట్ టెర్మినాలజీ. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం అంటే మొత్తం భారతదేశాన్ని కూడా రాష్ట్రం అనేవాళ్ళు కదా. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఈ సబ్జెక్టు ఈ స్టడీకి సంబంధించినంత వరకు జనపదము అన్నప్పుడు ఏమిటి, జనావాసము అయినటువంటి ప్రదేశము. సో అంటే ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ అని ఎందుకు అనుకున్నామంటే వేర్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ స్టే. సో వాళ్ళ ఇన్హాబిటేషన్ కోసం అని అవసరమైన స్థానం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, స్థానీయం అనేది ఇక్కడి నుంచి చెప్పుకొస్తున్నాడు. జనపద మధ్య సముదయ స్థానం స్థానీయం నివేశయేత్. ఎక్కడ స్టేట్ మధ్యలో, ఇప్పుడు మనం మామూలుగా హైదరాబాద్ సిటీ ఉంది మనకు, ఇప్పుడు నిజంగానే సిటీ క్యాపిటల్ అని అర్థం అనమాట. అంటే స్టేట్ క్యాపిటల్, నా సారీ సిటీ క్యాపిటల్ ఏంటి నా మొహం, కానీ క్యాపిటల్ సిటీ కానీ. సో ఇక్కడ ఇదేమిటి అంటే మనకు స్టేట్ క్యాపిటల్. స్టేట్ క్యాపిటల్ అనేది ఏదైతే ఉంటుందో అది జనపద మధ్యంలో, అంటే ఆ రాష్ట్ర మధ్యంలో, మళ్ళీ నేను చెప్పాను కదా మన టర్మినాలజీలో రాష్ట్ర మధ్యంలో, అంటే రాష్ట్రానికి కేంద్రభూతమైనటువంటి ప్రాంతంలో స్థానీయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. స్థానీయం అని దానికి ఒక టెక్నికల్ టర్మ్ ఇచ్చాడు. స్థానీయం ఎందుకు అంటే దానికి ఎందుకు అలా ఇచ్చాడు, అక్కడ ఏం చెప్తున్నాడు, సముదయ స్థానం అన్నాడు. అంటే ద సెంటర్ పాయింట్, ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఎందుచేతనంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మండలాలు జిల్లాలు చిన్న చిన్నవి విభజించినప్పటికీ కూడా మనం ఒకప్పటి కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే ఏదైతే క్యాపిటల్ సిటీ ఉంటుందో ఈ కలెక్టర్ ఆఫీసెస్ ఇవి అవి రెవెన్యూ అన్ని కూడా ఇప్పుడు ఈవెన్ సెక్రటేరియట్ ఈజ్ నౌ హియర్ ఓన్లీ. సో రాజ్యానికి అనుకుందాం, రాజ్యం అని చెప్పుకుందాం. రాజ్యానికి సంబంధించినటువంటి ఆదాయపు వనరులకు సంబంధించి ఎక్కడైతే ఆదాయపు వనరులకు సంబంధించినటువంటి, అంటే వివిధ వనరులకు సంబంధించిన ఆదాయం అనేది ఎక్కడ చేర్చబడుతుందో, దట్ మీన్స్ సెంటర్ ప్లేస్, హెడ్ క్వార్టర్స్, మనం ఏమనుకోవాలి, హెడ్ క్వార్టర్స్. అక్కడ స్థానీయం అనే హెడ్ క్వార్టర్ ను నియమించాలి. మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే హెడ్ క్వార్టర్ అంటే ఒక కేంద్ర ప్రాంతాన్ని నిర్మించాలి. అది కూడా ఎలా ఉండాలి చెప్తున్నాడు మాస్టర్. వాస్తుక ప్రశస్తే దేశే నదీ సంగమే సదస్యవ అవిశోషస్య అంకే. ఎక్కడ నిర్మించాలి అంటే వాస్తుక ప్రశస్తే దేశే, అంటే ఇక్కడ ఎలా ఉండాలి, ఏదైతే స్థానీయం అనేది ఏదైతే హెడ్ క్వార్టర్, దట్ ఈస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ 800 విలేజెస్ అమ్మా. అది ముందు ముందు చెప్పబోతాడు. 800 విలేజెస్, ఒక్కొక్క దానికి ఒక ఇది చెప్తాడనమాట. సో 800 విలేజెస్ హెడ్ క్వార్టర్. కాబట్టి అది ఎలా ఉండాలి అని అంటే చెప్తున్నాడు, వాస్తు ప్రశస్తమైన, అంటే వాడు మామూలుగా వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తారు దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి రావడానికి అనుకూలంగా ఉన్న విశాల ప్రదేశము అని అర్థం. ఎక్కడైతే ఇప్పుడు మనం అందుకే చీటికి మాటికి హైదరాబాద్, అదృష్టవశాత్తు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ ఎక్కడి నుంచి అయినా రావడానికి ఇంత విశాలమైన, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అని అంటారు కదా, అంటే చుట్టుపట్ల నుంచి ఎక్కడి నుంచి అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రశస్తమైన ప్రదేశంలో స్థానీయం అనే దాన్ని నిర్మించాలి. దానికి ఇంకా ఉండాల్సిన హంగులు ఏం చెప్తున్నాడు, వాస్తు ప్రశస్త దేశంలో ఉండొచ్చు. అది కూడా ఎలా ఉండాలి, లేదంటే నదీ సంగమే,
అంటే రెండు నదులు ఎక్కడైతే కలుస్తూ ఉంటాయో, ఎందుచేత అంటే చిన్నప్పుడు మేము చదువుకున్నాం, మీరు చదువుకుని ఉంటారు. నదీ తీరాల్లో నాగరికత పెరుగుతుంది, జీవనోపాధి ఉంటుంది. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనం అంటాం కదా తూర్పు కోస్టల్ ఏరియాస్ అని. ఇప్పుడు కృష్ణా గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో అని మనం అంటుంటాం కదా. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ. సో ఈ విధంగా నదీ సంగమే, ఎక్కడైనా నదీ సంగం ఉంటే అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అది ఎలా? ఇంకా హ్రదస్యవ అవిశేషస్య అంకే, అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. ఎక్కడైతే రిసోర్సెస్ అనేది మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము గాలి, నీరు, ఆహారం అని చిన్నప్పుడు చదువుకున్నాము. విచ్ ఆర్ రియల్లీ బయాలజికల్ నీడ్స్, అంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి ఒక మనిషి ఉండాలి అంటే ముందే చెప్పారు, మంచి ప్రదేశం. సో చెట్టు చేమ అన్ని ఉన్న ఒక సస్యమైన ప్రదేశం. కాబట్టి అక్కడ గాలి కొదవలేదు. కానీ మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంది? నీళ్లు. అలా కాకుండా ఏం చెప్తున్నాడు? అందువల్ల నదీ సంగమం ఉన్న చోట కానీ, నదులు పక్కనే ఉన్న చోట కానీ, అంటే వాస్తు చూపించిన చోట, ఇక్కడ వాస్తు అంటే వసతికి అనుకూలంగా ఉండాలి. తర్వాత పక్కనే తాగడానికి నీళ్లు, అంటే తాగడానికి ఏమిటి, అసలు జీవనానికి, దాని పేరే జీవనం అంటారు నీళ్ళని. కాబట్టి జీవనానికి అవసరమయ్యే నీళ్లు, మీరు పొద్దున్న నుంచి నిద్రపోయేదాకా, నిద్రలో కూడా మనకి నీళ్లు, నిద్రపోయేదాకా కాదు, రౌండ్ ద క్లాక్ మనకు అవసరమైంది జలం. ఆ జల వనరులు ఉన్న చోట. లేదంటే ఏమంటున్నాడు? నదీ సంగమం కాకపోతే హ్రదస్య, హ్రదం అంటే వీళ్ళు చదువుకున్నారు కదా, యథాహ్రదే, చెరువు అన్నమాట. అంటే ఏదో ఒక వాటర్ రిసోర్స్ ఉండాలన్నమాట అక్కడ. హ్రదస్యవ, అది కూడా అవిశోషస్య అంకి, అంటే ఎప్పుడు ఎండిపోని చెరువు ఎక్కడైతే ఉంటుందో, జనరల్ గా చాలా డీప్ గా పెద్ద పెద్ద, ఇప్పుడు వరంగల్లో అక్కడ బయటపడుతున్నాయి కదా పెద్ద పెద్ద చెరువులు, అంతా జలమయం. సో ఆ విధంగా విశాలమైన చెరువులు, ఆ వర్షం నీరు నిల్వ ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, అవిశోషస్య అంకే, అంటే ఎండిపోని నీళ్లు కలిగిన చెరువు ఒడిలో అన్నాడు. ఒడిలో అంటే పక్కనే అన్నమాట. అలాంటి చెరువు పక్కన గాని, లేదా సరసహ తటాకస్యవా, లేదా పక్కనే ఒక సరస్సు గాని, లేదా చెరువు గాని. అంటే రథము అంటే ఒక చిన్న వాగు, నది ఏదైనా కావచ్చు. తటాకము అంటే, రథం అంటేనేమో పారే ఏరు ఉండేదన్నమాట. ఈ తటాకం అంటే మనకు తవ్వించింది అనమాట, అంటే మనకు మ్యాన్ మేడ్ ట్యాంక్. సో ఆ విధంగా దానిలో తటాకస్యవా, ఆ చెరువు ఒడ్డున గాని ఎలా చేసుకోవచ్చు? వృత్తం, దీర్ఘం, చతురస్రం వా. చూడండి, ఇక ఇప్పుడు మీకు అదే చెప్పాను, మీ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, అది సర్క్యులర్ ఫామ్ లో ఉండొచ్చు, రౌండ్ గా ఉండొచ్చు, లేదా దీర్ఘం, ఇది అంటారు కదా మన రెక్టాంగులర్ ఫామ్ అంటాం కదా, దీర్ఘం, లేదా మన చతురస్రం. దీర్ఘంగా అయినా ఉండొచ్చును, లేదా మన నాలుగు మూలలు సమంగా ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ చతురస్రం. ఇది చతురస్రం, త్రిస్రం అంటారు. త్రిస్రం అంటే ట్రయాంగిల్ అన్నమాట. చతురస్రం అంటే ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అని. ఇలా ఇలా వాస్తు వశం ఈ విధంగా, అంటే అది డిపెండింగ్ అపాన్ ద సైట్, డిపెండింగ్ అపాన్ ద వాటర్ రిసోర్సెస్, అది రౌండ్ గా అన్నా మీరు నిర్మించుకోవచ్చును. ఎందుకంటే దానికి ముందు చెప్పబోతాడు, దానికి ప్రొటెక్షన్ అదంతా కూడా చుట్టూ ఎలా చేయాలని చెప్పబోతాడు. కాబట్టి అది రౌండ్ అన్నా ఉండొచ్చును, లేదా మనకి దీర్ఘ చతురస్రంగా ఉండొచ్చును, లేదా నాలుగు సైడ్లు కూడా సమంగా ఉండొచ్చును. వాస్తు వశేన అంటే అదే చెప్తున్నాడు, వాస్తు వశేన డిపెండింగ్ అపాన్ ద ప్లాట్ అన్నమాట. అదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియా యొక్క ఆనుకూల్యాన్ని బట్టి ప్రదక్షిణ ఉదకం. ప్రదక్షిణోదకం, ప్రదక్షిణ అంటే మనం ప్రదక్షిణం అనుకుంటాం. కుడివైపు, అది ఎందుకో మరి నాకు తెలియదమ్మా, మీరు సివిల్ వాళ్ళు చెప్పాలి. కుడివైపుగా అంటే దక్షిణం వైపుగా, కుడివైపుగా నీరు ప్రవహించేటువంటిది ఉండేట్టుగా. మా దగ్గర మీరు ఇది నిజంగా నాకు ఈ చెప్పడంలో మా చిన్న బాల్య స్మృతులు భలే ఉపకరిస్తున్నాయి. మా ఊర్లో ఎంటర్ అవుతూ ఉంటాయి, ఊర్లో ఉన్న వాళ్ళకి కాదు, ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు రైట్ సైడ్ కి ఎగ్జాక్ట్లీ ఆ బస్ స్టాండ్ పక్క నుంచే రైట్ సైడ్ కి చెరువు ఉంటుంది. రైట్ సైడ్ చెరువు కనబడుతుంది. దాని పేరే కుడి చెరువు.
దాని పేరే కుడి చెరువు. అది ఎలా ఉంటుంది అంటే, మా ఊరికి ఒక మాట ఒకసారి ట్రిప్ వేద్దాం రండి గాని, ఆ గడి ఉంది మా ఊళ్ళో. మా ఊరు సంస్థానం. అక్కడ గడి ఉంది. గడి అంటే మీకు గడి కోట ఉంది. కోట ఉంది. చాలా చక్కటి కోట ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని ఏదో చూడ్డానికి కూడా ఏదో పెట్టారనమాట. దానికి ఆ- ఆ దాని ఒడ్డునే, అంటే చెరువు ఒడ్డునే కోట ఉంది. కోట ఓన్లీ రాయల్ పీపుల్ ఉండడానికే, మిగిలింది మాదంతా కూడా అది ఏదైతే ఉందో అది విలేజ్ అన్నమాట. అయితే ఈ చెరువు పేరే కుడి చెరువు. మరి దానిలోని సిగ్నిఫికెన్స్ నాకైతే అంతగా ఐడియా లేదు. మరి సివిల్ వాళ్ళు చెప్పాలి. నా సందేహం తీర్చడానికి గురువు గారు కూడా లేరు కదా. ప్రదక్షిణ ఉదకం అంటే కుడివైపుగా జలాశయం ఉండేట్టుగా. పణ్యపుట భేదనం. పణ్యపుట భేదనం అంటే ఇది ఎంత టెక్నికల్ వర్డ్ అమ్మా. పుటము అంటే మనం మామూలుగా ఏదో పొట్లం అంటాం కదా, ఒక మన మూట అన్నమాట. పుటము అంటే మూట. పుట భేదనం అంటే మూట విప్పడం. పణ్యపుట భేదనం అంటే అక్కడ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు సెంటర్ ప్లేస్ లో అంటే రాష్ట్రం యొక్క మధ్య భాగంలో నిర్మించాలి అన్నారు. అక్కడ ఎలా ఉండాలి? కుడివైపున చెరువు పారేటట్టుగా ఉండాలి. ఆ ఏదైతే స్థానీయం అనేటువంటి హెడ్ క్వార్టర్స్ ఉందో అక్కడ ఆ పణ్య వస్తువులు అంటే గూడ్స్ అన్నమాట. ఏవైతే గూడ్స్ ఉంటాయో, సేల్ పర్చేస్ ఉంటుంది కదా. సో అమ్మకానికి వచ్చే సరుకులన్నీ, సరుకుల మూటలన్నీ అంటే మార్కెట్, వెరీ బిగ్ మార్కెట్ ప్లేస్ అన్నమాట. పణ్యపుట భేదనం. ఎక్కడైతే అమ్మకానికి వచ్చే సరుకులన్నీ కూడా డిస్ప్లే చేయబడతాయో, అన్నీ కూడా లభ్యమవుతాయో, అలా దాని పేరు పణ్యపుట భేదనం. అలాంటి ఒక స్థలం కూడా ఉండాలి. మళ్ళా అది కూడా ఎలా ఉండాలి? ఆ మార్కెట్ ప్లేస్ ఎలా ఉండాలి అంటే చెప్తున్నాడు. అంశ వారిపథ అభ్యుపేతం. అక్కడికి ఆ ఏదైతే మనము ఈ సరుకులు విప్పేసేసేదే మార్కెట్ ప్లేస్ అని మనం మాట్లాడుతున్నామో, ఆ మార్కెట్ ప్లేస్ కు ఎలా అంటే రెండు కూడా ఉంటాయి. ఏమిటది? వాటర్ రూట్ ఉంటుంది, అండ్ ల్యాండ్ రూట్ కూడా ఉండేటట్టుగా, అంటే ఎలా వచ్చినా కూడా కొంచెం అనుకూలంగా ఉండేటట్టుగా ఈ విపణి వీధి అంటాం మనం. ఈ పణ్య వస్తువులు ఉండేటువంటి ఆ ఒక స్థలాన్ని ఏర్పరచాలి. తర్వాత అయిపోయింది. ఇది ఇంతవరకు స్థానీయ నిర్మాణం అన్నమాట. అంటే మన హెడ్ క్వార్టర్, ఇవన్నీ బేసిక్ థింగ్స్ చూసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? తస్య పరిఖాః తిస్రః దండాంతరాః कारयेत्। चतुर्दश द्वादश दश इति दण्डान् विस्तीर्णाः विस्ताराद् अवगाधाः पादोनम् अर्धं वा त्रिभागमूला मूले चतुरस्राः पाषाण उपहिताः पाषाण इष्टका पार्श्वबद्धा वा तोयान्तिकी आगन्तुकतोयपूर्णा वा सपरिवाहाः पद्मग्राहावती। పద్మగ్రాహవతి. ఇక్కడ నేను చెప్పింది, మీరందరూ ఏదైతే ఉన్నారో చెప్పింది, ఇక్కడ మీ సహాయం కావాల్సి వచ్చింది ఇక్కడ. అయితే ఇక్కడ మనకి నేను కాంగ్లే అని చెప్పాను చూడండి. ఇప్పుడు గురువు గారి దానిలో ఇమ్మీడియట్ గా మనకి ఇక్కడ ఏమి ఇయ్యలేదు. ఆ, కానీ ఆ ఆ, కొలత ఇక్కడ ఇచ్చినట్టు లేరు. ఆ దీనిలో మన కాంగ్లే గారు ఇచ్చారమ్మా ఇందులో కూడా. అంటే కాంగ్లే గారు, నేను గణపతి శాస్త్రి గారిని కూడా ఫాలో అయ్యారు గురువు గారు. ఇక్కడ మీకు పేజీలో 109 లో ఇచ్చారు, నేను చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పరిఖాహ తస్య పరిఖాహ. పరిఖా అని బహువచనం వేశాడు. పరిఖ అంటే మనకి చుట్టూ మన కందకాలు. పరిఖ అనేది చుట్టూ కందకాలు, అగడతలు మూడు ఉండాలట. ఒక్కటి కాదు, మూడు ఉండాలంటున్నారన్నమాట. ఒకదానికి ఒకదానికి మధ్య తిస్రహ, మూడు ఉండాలి. ఆ మూడింటికి మధ్య ఎంత అంటే దండాంతరాహ కారయేత్. దండాంతరాహ అంటే, దండ అంటే ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 109లో గురువు గారు ఇచ్చారు. 6 అడుగులని ఇచ్చారు. చూడండి, పుస్తకం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు 6 ఫీట్ అని మనకు కాంగ్లే అని మీకు చెప్పాను కదా, ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా రాశారు. ఆయన దానిలో మనకు అన్ని దొరుకుతాయి. అది దానికి ఇంకా మనకి మరో డిక్షనరీ అవసరం లేదనమాట. సో
దండము అంటే 6 ఫీట్ అన్నమాట. కాబట్టి 6 అడుగులు అంటే ఆల్మోస్ట్ ఒక మనిషి అంత గ్యాప్ ఉండాలి. 3 కందకాలు కట్టినప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ ఉన్నప్పుడు అలా 3 నిర్మించాలి. ఇది కూడా ఏమంటున్నాడంటే అది కూడా ఎలా చేయాలి? చతుర్దశ ద్వాదశ దశ ఇతి దండాన్ విస్తీర్ణాః విస్తారాద్ అవగాధాః పాద ఊనం అర్ధం వా త్రిభాగమూల మూలే చతురస్రాః. ఇదంతా మనకి చదువుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అవి ఎలా చేయాలి అంటే గ్రాడ్యువల్ గా ఒకటేమో 3 అన్నాడు కాబట్టి ఒకటేమో 14 చతుర్దశ దండాన్ విస్తీర్ణ వెడల్పు ఎంత ఉండాలి అంటే 14 దండాలు. 14 దండాలు అంటే ఎంత విశాలం, యూ కెన్ ఇమాజిన్. 14 into 6 feet అన్నమాట. కాబట్టి అంత వెడల్పుగా ఉండాలి. అంటే మొదటిది ఏదైతే ఉంటుందో మొదటిది అంత దీర్ఘంగా ఉండాలి. చాలా అంటే మనకు చెప్పాలంటే ఏం చెప్పుకోవచ్చు, అసలు ఎంట్రీ పాయింట్దే పెద్దగా ఉండాలేమో. అదర్వైజ్ ముందు ఎంట్రీ పాయింటే ఉండాలి కదా. తర్వాత మిడిల్ ఏదైతే ఉంటుందో అది ద్వాదశ, అది 12 దండాలు ఉండాలి. తర్వాత దశ థర్డ్ ఏదైతే ఉంటుందో అది 10 ఉండాలన్నమాట. ఈ విధంగా చేసి ఏం చేయాలి? విస్తీర్ణాహ అంటే అలా వెడల్పుగా ఉండాలన్నమాట, విస్తరించి ఉండాలి. విస్తారాద అవగాధాహ అవి వెడల్పు అంతా ఉంటాయి. మళ్ళా అక్కడ ఎలా అంటే ఆ వెడల్పు మీకైతే అన్ని లెంత్ బ్రెడ్త్ అని మాట్లాడతారు కదా. సో ఆ విస్తారానికి అవగాధం అంటే డెప్త్ అన్నమాట, లోతు ఎలా ఉండాలి అంటే పాద ఊనం అర్ధం వా అంటే 1/4 లెస్ అన్నమాట. అది లోతు ఎంత ఉండాలి అంటే ఇప్పుడు వాటికంటే ఏదైతే మనం చతుర్దశ అంటున్నామో దానికి పాదోనం అంటే ఏంటంటే 3/4 అంటే 1/4 లెస్ అని అర్థం. ఊన అంటే లెస్. సో పాద ఊన అంటే 1/4 లెస్ అన్నమాట టు ద ఏదైతే మనము వైశాల్యం కాదు విస్తీర్ణం అన్నమాట. ఆ విస్తీర్ణానికి ఒక పావు తక్కువగా లోతు కూడా అంత లోతు ఉండాలి. లేదంటే పోనీలే సగమైన ఉండాలి. దానిలో విస్తీర్ణానికి సగం లోతు ఉండాలి అవగాధం అంటే. తర్వాత త్రిభాగ మూల ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఆ త్రిభాగ మూల అంటే ఈ 3 భాగాలు కూడా ఉంచి మూలే అంటే ఏంటి? క్వార్టర్ ఎండింగ్ లో చతురస్రాహ పాషాణ ఉపహితాః పాషాణ ఇష్టక పార్శ్వబద్ధ వా తోయాంతికి ఆగంతుక తోయపూర్ణ వా సపరివాహ పద్మగ్రాహవతి. ఇక్కడ మీకు కంప్లీట్ గా ఇక్కడ ఇచ్చారు. పేజ్ నెంబర్ 109 తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? కందకాలు తవ్వించాలి. తర్వాత 14 తర్వాత ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాటి లోతు వెడల్పులో 4 వంతుల్లో 3 వంతులు గాని సగం గాని ఉండాలి. వాటి అడుగుమట్టం వెడల్పు పైన ఉన్న వెడల్పులో అడుగుమట్టం వెడల్పు పైన ఉన్న వెడల్పులో అడుగుమట్టం వెడల్పు అంటే ఏదైతే మనం తలం అంటామో ఆ వాటర్ లోపల అది ఎంత దీనిగా ఉండాలి అంటే ఆ డెప్త్ లో కూడా పైన ఉన్న దానికంటే 3వ వంతు లేదా చతురస్రంగా ఉండాలి. చతురస్రంగా అంటే మనకి ఇందాక చెప్పినట్టు ఆ 4 మూలల డిజైన్ లాగా ఉండాలి. అంటే గట్టుకి మధ్య ఎంత వెడల్పు ఉందో అడుగుమట్టం వెడల్పు కూడా అంతే ఉండాలి. అంటే అడుగున కూడా అంటే ఇది గట్టుకి అంటే ఏమిటి? ఆ కందకానికి ఈ కందకానికి ఎట్లయితే అంటే ఈ గట్టు ఒక కందకము యొక్క గట్టు ఏదైతే గట్టు అంటే ఇది మనకి ప్రతిదానికి కూడా బ్రేక్స్ తోటి వస్తుంది కదా, వరుసగా అయితే కట్టరు కదా. దాని యొక్క డిస్టెన్స్ కూడా చెప్పాడు కదా, ఒక దండం డిస్టెన్స్ లో అని చెప్పాడు. కాబట్టి ప్రతిదానికి ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఉంటాయి. కాబట్టి ఆ ఒడ్డు దానికంటే దానిలో 3వ వంతు లేదా 4 వంతు ఉండాలి.
తర్వాత ఏం చెప్తున్నాడు అంటే రెండు రకాలన్నమాట. ఇక్కడ పాషాణ ఉపహితాహ, రాళ్లతో కట్టాలి. పాషాణ ఉపహిత అంటే రాళ్లతో పొదగడం అన్నమాట. రాళ్లతోటి ఉండాలి. ఆ లేదా తర్వాత ఏం చెప్పాడు? ప- పాషాణ ఇష్టక పార్శ్వబద్ధావా, ఇవి అన్ని కూడా ఏదైతే అడుగు మట్టాలు ఏవైతే ఉంటాయో ముందుగా అయితే రాళ్లతో కట్టాలి. లేకపోతే ఏమంటున్నాడు అంటే పాషాణ ఇష్టక పార్శ్వబద్ధావా, లేదంటే ఆ సైడ్లకు అన్నమాట. దాన్ని ఇటుకలు తర్వాత రాళ్ళు, దాంతో ఆ రెండిటితో కలిపి కట్టాలన్నమాట. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? తోయాంతికి అంటే మనకేంటి, నీళ్ళు ఏదైతే ఉంటుందో ఇక్కడ నీళ్ళంతా కూడా నీరు వచ్చేటట్టుగా ఆగంతుక తోయపూర్ణ అంటే ఇదేదైతే కట్టారో ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమిలోని నీటి వరకు తవ్వినవి గాని లేదా బయట నుండి నీరు వచ్చేవిగా గాని ఉండాలి. అంటే తోయాంతికి అంటే తోయము, తోయము అంతము, అంతికి అంటే సమీపానికి నీళ్లు వచ్చే ఏర్పాటు కూడా దానికి ఉండాలి. ఇప్పుడు ఆ గేట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వాటితో పాటు వాటర్, మీకు కందకాల విషయానికి వస్తే వాటర్ నింపుతారు. ఐ హావ్ సీన్, నేను చెప్పాను కదా మా కోట చుట్టూ కూడా కందకం ఉంది. నాకు అర్థమయ్యేది కాదు. అది చాలా ఏళ్ళు నేను కొంచెం పెద్ద అయ్యేదాకా కూడా 10, 12 ఏళ్ల దాకా కూడా కందకం చూస్తే భయం వేసేది. వర్షాకాలంలో నిండి ఉండేది అన్నమాట, ఒకటే కందకం. కాబట్టి ఆ కందకానికి మరి నీళ్లు వచ్చేటట్టుగా కూడా ఏర్పాటు ఉండాలి. నీళ్లు ఎత్తిపోయలేం కదా, కాబట్టి నీళ్లు పడితే అందులోకి వెళ్ళేటట్టుగా కానీ అలా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆగంతుక తోయ పూర్ణావ సపరివాహ పద్మగ్రాహవతి. అయితే నీరు ఏదో రకంగా తోయాంతికి అంటే నీటిది వచ్చేది అంటే ఇప్పుడు మామూలుగా వర్షం నీళ్లు పడేటట్టుగా చేయడము ఏదో ఒకటి చేసేది ఆ విధంగా ఉంటుంది. లేదు, ఏం చేయాలి అంటే ఆగంతుక తోయ పూర్ణ అంటే మామూలుగా మనకి ఎప్పుడైతే నీళ్లు మనకు ఆగంతుక తోయ పూర్ణ అంటే నీళ్లు వస్తాయి కదా, వర్షాలు అవన్నీ వచ్చేటప్పుడు సపరివాహ పద్మగ్రాహవతి అంటే అక్కడ ఆ నీళ్లతోటి నీళ్లు నింపి ఉండాలి. ఆ నీళ్లు నింపి ఉన్నప్పుడు ఆ సపరివాహ, సపరివాహ అంటే ఓవర్ఫ్లో అయినప్పుడు, ఓవర్ఫ్లో అయినప్పుడు వాటికి మళ్ళీ కొంచెం బయటకు వెళ్లే మార్గం అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళు వచ్చే మార్గం ఎలా చేశారో మరి అది చెప్తున్నాను కదా, ఇది ఇంజనీర్స్ కే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాండ్స్ తర్వాత ఏమంటాం మన ఫౌంటైన్స్ ఇవన్నీ నిర్మిస్తారు కదమ్మా, ఆ మైసూర్లో బృందావన్ గార్డెన్స్ లాగా. కాబట్టి వాటర్ టెక్నాలజీ వాజ్ దేర్, ఐ డోంట్ నో, అది నా ఊహకు అందదు. కానీ ఏమిటి అంటే నీళ్ళు వచ్చేది ఎలాగుంటుందో నీళ్లు ఎక్కువైనప్పుడు దాని అవుట్లెట్స్ కూడా ఏదో చేయబడి ఉంటాయి. అది ఎలా చేస్తారు అనేది మనం, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ మీ, నాకు తెలియదు. అయితే అలా ఉండాలి సపరివాహ. ఒకవేళ ఫ్లో ఓవర్ఫ్లో అయితే గనక వాటికి మళ్ళీ దానికి కూడా ఒక రెమెడీ ఉండాలి. తర్వాత పద్మగ్రాహవతి అన్నాడు. పద్మాలంటే పద్మాలు బయట చూస్తే వాడికి ఆహా ఇంట్లో ఏమీ లేదనిపించేటట్టుగా చూడ్డానికి అందంగా కనపడాలి. కాబట్టి అందులో అన్ని కూడా లోటసెస్ ఉండాలి. అసలు లోటసెస్ ఉన్నాయంటే కూడా మనం చూస్తాం కదా, నేను చాలా చోట ఆన్ ద వే టు బాసర్ మనం చూస్తే అక్కడ మంచి పద్మాలతో నిండినటువంటి కొలలు ఉంటాయి. కానీ అవి ఉన్న చోట తప్పనిసరిగా కొంచెం నాచులాగా ఉంటుంది. అంటే అవి ఉంటే లోపల కాలు ఎత్తే పట్టుకునేటట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి పద్మాలు ఉండాలి. గ్రాహవతి అంటే ముసళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, అసలు కందకాలు ఎందుకు తవ్విస్తారు అంటే ఎవరన్నా గనక అటుకేసి వెళితే ఆ మొసళ్ళు ఉంటాయన్నమాట, అవి వచ్చేసి పట్టుకుంటాయి. అది ఒక అ- అంటే ఈ ప్రొటెక్షన్ ఏదైతే నగరానికి ఏదైతే రక్షణ ఉంటుందో అలాంటి ఆ కందకాల్లో మొసళ్ళు తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళు వేస్తారన్నమాట, పెంచుతారన్నమాట వాటికి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కన్స్ట్రక్షన్ విషయం వస్తుంది. ఈ ఒక పారాగ్రాఫ్ చెప్పుకొని మనం చతుర్దండ అవకృష్టం పరిఖాయా షడ్దండోచ్ఛ్రితం అవరుద్ధం తద్విగుణ విష్కంభం ఖాతాత్ వప్రం కారయేత్ ఊర్ధ్వచయం పంచపృష్ఠం కుంభకుక్షికం వా
ఇది డిజైన్ చెప్తున్నాడు. ఇక్కడ చతుర్దండ అవకృష్టం అంటే నాలుగు దండాలు అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, 24 ఫీట్ అన్నమాట. 24 ఫీట్ ఆ దూరంలో అంటే కందకానికి 24 అడుగులు. ఎందుచేత అంటే నీటి ప్రవాహం ఇదంతా నేను హౌ ఐఎమ్ ఏబుల్ టు టెల్ అంటే మీకు మళ్ళీ చెప్పేది, నాకు ఆ కోట రూపం నాకు మనసులో మెదులుతుంది. బయట నేను ఎక్కడ చూడలేదు, అంటే ఫాలోడ్ బై కందకం నేను ఎక్కడ చూడలేదు. ఆ కందకం ఇలా ఉంటుంది. కందకం ఇలా ఉన్నప్పుడు జస్ట్ ఐ డిస్క్రైబ్ యూ, తర్వాత మీకు తెలుస్తుంది. మామూలుగా వప్రస్థలి చుంబితాంబరం ఇలాంటి డిస్క్రిప్షన్స్ వస్తాయి. వప్రం అంటే ఏమిటంటే మనకి ఏ విధంగా అయితే ఈ థైస్ అని మనం మాట్లాడతామో అలా ఈ మీరు కోట బురుజులు ఎక్కడైనా మీరు అందరూ చూసే ఉంటారు. కోట ముందుగా ఉబ్బెత్తుగా ఉండేది ఉంటుంది కింద భాగం కోటకి. దట్ ఈస్ కాల్డ్ వప్రం అన్నమాట. వప్ర క్రీడ అంటారు. అంటే ఏనుగులు ఏదో వాటికి ఇట్లా కొట్టుకుంటున్నాయి మన దీనిలో అని అంటారు. కాబట్టి కందకం అనేది ఏదైతే జలాశయం ఉంటుందో ఆ జలాశయం ఏదైతే ఉంటుందో దాని గట్టు దాని ఒకటి సరిహద్దు, దానికి 24 అడుగుల దూరంలో అంటే ఇవేదో వచ్చి అక్కడ గోడలను తడిపేటువంటి ఆస్కారం లేకుండా అంత దూరంలో వప్రాన్ని నిర్మించాలి అంటున్నాడు. వప్రం అంటే ప్రాకారం కాదు. వప్రం అనేది ద బేస్. మీరేమంటారు సివిల్ దానిలో మళ్ళీ మనం ఇది అయిపోయాక క్లాస్ అయ్యాక 2 నిమిషాలు అది చెప్పుకొని, అది ఏదైతే బేస్ ఉంటుందో లైక్ పునాది ఒక భూమిక లాగా, దట్ ఈస్ కాల్డ్ వప్రం అన్నమాట. అది ఎలా నిర్మించాలో ఇతను చెప్తున్నాడు. ఎలాంటి మట్టి ఇత్యాదులు ఏనుగులతోటి కానీ గోవులతో, గోవులంటే ఎడ్లతో, ఏనుగులతో ఎడ్లతో తొక్కించినటువంటి ఆ మట్టి. ఎందుకంటే మనకు తెలిసి మనుషులు తొక్కితే కాదు, మన కుమ్మరి కుండలు చేస్తే ఎలా తొక్కితే ఆ జిగట రావడం. మనం మామూలుగా మనకేం తెలుసు, గోధుమ పిండి తడుపుకోవడమో జొన్న పిండి తడుపుకోవడమో తెలుసు. ఎంత పిసికితే అంత జిగట వస్తుంది. ఈవెన్ మీరు పాపం వాళ్ళు ఎవరు ఉంటారు కదా, రోటీలు చేస్తుంటారే, రుమాల్ రోటీనో ఏదో రోటీ, అది చేస్తూ ఉంటే మీరు ఇలా తిప్పి అలా తిప్పి అదే విధంగా సేవలు అంటాం సేమియా, ఆ హ్యాండ్ తో చేసే సేమియా కూడా అలా దానికి పాకం వచ్చేంతగా బాగా రోటీలో దంచడం కానీ మీకు తెలుసుగా అన్ని కూడా. అంటే మీకు మనకు వంటిల్లతో పరిచయం కాబట్టి మీకు వంట ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఆ విధంగా ఎంత మర్దిస్తే అంత దానిలో జిగట పుట్టుకొస్తుంది. అందువల్లనే కుమ్మరి వాళ్ళు మట్టిని కాళ్ళతో తొక్కి 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 అసలు తెచ్చేదే ఒక రకమైన బంకమట్టి తెస్తారు. అది పుట్టమన్ను అనేవాళ్ళు మా దగ్గర. అది తెస్తారు. అందులో జిగట ఉంటుంది. రాళ్ళు వగైరా లేకుండా. దాన్ని ఇంకా ఇంకా తొక్కి అప్పుడు కదా దాన్ని అప్పుడు కుండ షేప్ వస్తుంది. లేకపోతే రాదు. దాని తర్వాత కాల్చడం ఇత్యాదులన్నీ మనం పక్కన పెడదాం. సో ఈ విధంగా ఏనుగుల చేత తొక్కించినటువంటి మట్టి దానితోటి దానిలో ఇంకా చెప్తున్నాడండి మీకు. దానిలో ఎలాంటి సరుకులెయ్యాలి, విషపు లతలు కూడా వెయ్యాలి. అంటే జస్ట్ ఇమాజిన్, అసలు ఇది చెప్తున్నాను కదా ఇప్పుడు. అందుకే నేను మీ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలి అని అన్నది కూడా అందుకే. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటరాక్షన్ అన్నమాట. టాపిక్ ఫర్ ఇంటరాక్షన్. సో ఆ విధంగా అన్ని రకాలు వేసి దానితో ఆ వప్రం అనేది నిర్మించాలి. దానికి కూడా మళ్ళీ డిజైన్లు ఏ రకంగా గుండ్రగాన సర్కులరా ఎట్లా చేస్తారు ఏమిటి. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద డిజైన్ ఆఫ్ ద ఫోర్ట్ అన్నమాట. ఫోర్ట్ ఎలా ఉంటుందో ఆ ఫోర్ట్ కి అనుగుణంగానే చుట్టూతా వప్రం ఉంటుంది అనమాట. దానిపైన మళ్ళీ రాళ్లతో కానీ ఇత్యాదులతో అది ప్రాకారం. దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ గా కాంపౌండ్ వాల్. అప్పుడు వస్తుంది ముందు కాంపౌండ్ వాల్. ఆ వాల్ పైన మళ్ళీ ఏమేమి డిజైన్లు పెట్టాలి. మనం టోమ్స్ అని మాట్లాడుతూ ఉంటాం కదా ఇప్పుడు. ఆ టోమ్స్ అని ఏదైతే అంటామో, శిఖరాలు ఏదైతే అంటామో, వాటికి వీళ్ళు ఎన్ని డిజైన్లు చెప్పారు అంటే, ఏదో మరి నాకు ఆ తాటి చెట్టు మూలం అన్నాడు. తాటి చెట్టు మూలం ఇలా ఇలా ఉంటుందో మనకి ఇట్లా రౌండ్ గా. ఐ హావ్ నాట్, తాటి చెట్లు దారిలో కనబడుతుంటాయి కానీ ఈ దృష్టితో చూడలేదు. అదే విధంగా ఏమంటాడు, కోతి తలకాయలాగా అంటాడు. ఆ, లేకపోతే మద్దెలలాగా అంటాడు. మద్దెలు అంటే ఇట్లా కదా మనం కొడుతూ ఉంటాం, ఆ షేప్ లో కానీ ఉండేటట్టుగా టోమ్స్ అది చెయ్యాలి అని చెప్తా. ఏ డిజైన్ అన్న ఇట్ డిపెండ్స్, ఐ డోంట్ నో. ఇప్పుడు మళ్ళీ దీని క్లాస్ తర్వాత మన డిస్కషన్ లో చెప్పాలి మీరే.
సో ఈ విధంగా ఆ కన్స్ట్రక్షన్ కు సంబంధించి చాలా అద్భుతంగా ఆయన చెప్తూ ఉన్నాడు. అదే చెప్తున్నాడు. దాన్ని ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయో నేను అందుకే మనకు నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాము. వక్రంకార ఏది ఊర్ధ్వచయం, మంచపృష్ఠం, కుంభకుక్షికం. ఎలా ఉంటుంది? ఊర్ధ్వచయం అంటే మామూలుగా కింద మామూలుగా వచ్చి పైన ఉబ్బెత్తుగా వచ్చేది తిక్కుగా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఊర్ధ్వచయం. మంచపృష్ఠం అంటే మళ్ళీ ఇందాక చెప్పిన చతురస్రంగా మంచపృష్ఠం మామూలుగా ఒక మంచం ఎలా ఉంటుంది అంటే అంతా కూడా ఈక్వల్ గా ఉండేది అన్నమాట. కుంభకుక్షికం ఎంత అద్భుతమైనది. కుంభం అంటే ఎలా ఉంటుంది మీకు? కింద ఆ కింద పలచగా ఉంటుంది. అదే వీళ్ళ కమెంటేటర్స్ ఎంత బాగా చెప్తారు సంస్కృతం. కింద సన్నంగా ఉంటుంది, పైన సన్నంగా ఉంటుంది, మధ్యన ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇదో పెద్ద మనకి ఎడ్యుకేషనల్ టూర్ పోవాలన్నమాట. సో ఈ విధంగా ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. బహుశా మనం ఆన్లైన్ ఒకసారి ఫోర్ట్స్ అన్ని చూస్తూ ఉంటే వీటికి సిమిలర్ ఎగ్జాంపుల్ దొరుకుతాయేమో తెలియదు. అలా చేయాలి. హస్తిబీర్ గోవిష్య అందులో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ ఈ షడ్దండ ఉచ్ఛృతం పరిఖాయ, పరిఖ కంటే ఆ 6 దండాల ఉచ్ఛృతం అంటే ఎత్తుగా అన్నమాట. అవరుద్ధం ఆ ద్విగుణ విష్కంభం. ఇంకా కింద ఎలా ఉండాలి అంటే ద్విగుణం అంటే డబుల్. విష్కంభం అంటే వెడల్పు. స్కంభం అంటే వెడల్పు. అది ఖాతాతు వప్రంకార ఇన్ని రకాలు. దానిలో ఏం చెప్తున్నాడంటే కంటకి క్షుణ్ణం అంటే దాంతో తొక్కబడింది. కంటకి గుల్మ విషవల్లి ప్రతానవంతం పాంసు శేషేణ వాస్తు ఛిద్రం వా పూరయిత్. అందులో ఆ ముళ్ళ తీగలు, విషపు తీగలు అన్నీ కూడా అలా ఉండేటట్టుగా అంటే దాన్ని మట్టిలో కలపాలని కాకుండా ఆ వప్రం వేసిన తర్వాత దానికి ఉండేవి ఏంటి అంటే ఏదో మంచి మంచివి నాటకూడదు. అంత ఎందుకంటే ఆ కోట భుజులకు ఎక్కేవాళ్ళు మట్టిలో కలపక్కర్లేదు. కానీ వాటిల్లో అన్ని కూడా ఇలాంటి ముళ్ళ చెట్లు, విషపు తీగలు అన్ని కూడా పాకించే ఏర్పాటు చెయ్యాలి. కాబట్టి ఇన్యాక్సెసబుల్ అన్నమాట. తర్వాత ఏమంటున్నాడు? ఇది కూడా చెప్పేశాడు. మనం ఎక్కడ పడితే అక్కడ పారబోస్తాం కాబట్టి పాంసు శేషేణ కౌటిల్యుడా మరొకట తెలీదు. ఈయన అపర బ్రహ్మ ఉన్నాడు బాబాయ్. అసలు మీకు పాఠం చెప్పడంలో ఇంత అణువణువు చదువుతున్నాను. మామూలుగా నేను రీసెర్చ్ కోసం గబగబా విహంగ వీక్షణం లాగా చదివాను కానీ మీ పుణ్యం అని ఈ సెంటెన్స్ చదువుతున్నాను. ఇక్కడ మిగిలిన మట్టి ఏదైతే ఉంటుందో అంటే ఇలా తవ్వుతూ కట్టగా మిగిలిన మట్టితో ఎక్కడైనా వాస్తు ఛిద్రం, ఈ వర్డ్ టెక్నికల్ టర్మ్ చూడండి. వాస్తు ఛిద్రం అంటే ఇతరత్ర ఎక్కడైనా తవ్వినప్పుడు ఏవైతే గ్యాప్స్ ఉంటాయో, హోల్స్ ఉంటాయో, ఆ డిచెస్ ఉంటాయో వాటిని నింపాలి అని ఇన్ని విధాలుగా చెప్పినటువంటి మహానుభావులైతే ఎక్కడ